మహోన్నతుడైన దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావము ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఈ ఉదయకాల సమయంలో మరి మనమందరము కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 8వ అధ్యాయము 28వ వచనం నుండి 34వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 28వ వచనం నుండి 34వ వచనం వరకు. ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన 2 మనుషులు సమాధుల్లో నుండి బయలుదేరి ఆయనకి ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడునూ ఆ మార్గమున వెళ్ళలేకపోయాను. వారు, ఇదిగో దేవుని కుమారుడా, మాతో నీకేమి, కాలము రాకమునుపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. వారికి దూరమున గొప్ప పందుల మంద మేయుచుండగా ఆ దయ్యములు, నీవు మమ్మను వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొని ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుషులను విడిచిపెట్టి ఆ పందుల్లోనికి పోయెను. ఇదిగో ఆ మందంతయు ప్రపాతము నుండి సముద్రములోనికి వడిగా పరిగెత్తుకొని పోయి నీళ్ళల్లో పడి చచ్చెను. వాటిని మేపుచున్న వారు పారిపోయి పట్టణములోనికి వెళ్ళి జరిగిన కార్యములన్నీ దయ్యములు పట్టిన వాని సంగతియు తెలిపిరి. ఇదిగో ఆ పట్టణస్థులందరూ యేసును ఎదుర్కొనవచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచిపోమ్మని ఆయనను వేడుకొనిరి. ఆమేన్. ఈ దినము కొరకు మనము ధ్యానించుకుంటున్న అంశము పేరు యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. ఈ అంశమును దేవుని ప్రవక్త జనవరి నెల 16వ తేదీ 1955వ సంవత్సరంలో బోధించి ఉన్నారు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడనే అంశంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చదువుకొని ధ్యానించుకుందాం. యేసు పడవలో పరుండి ఉండెను. ఆయన నిద్రపోవచ్చున్నాడు. తుఫానును గద్దించుటకు ఆయన లేచాడు. ఇప్పుడు చూడండి, ఆయన తుఫానులో సముద్రమును దాటుచున్నాడు. వర్షము, తుఫానులో ఉన్న సముద్రమును మీరు, వర్షము తుఫానులో ఉన్న సముద్రం మీద చీకటి రాత్రిలో ఆయన ప్రయాణిస్తున్నాడు. ఆయన అలసి ఉన్నాడు. బహుశా సముద్రములోని 10,000 దయ్యములు ఆయనను ముంచి వేస్తామని ప్రతిజ్ఞ చేసి ఉండవచ్చు. అలసిపోయి ఆ చిన్న పడవలో ప్రయాణిస్తున్నాడు. ఆ పడవ అలలకు కొట్టుకొనుచున్నది. ఒక పని నిమిత్తం ఆయన చాలా దూరం నుండి గదరేయకు వెళ్ళాడు. సహాయము కావలసిన వ్యక్తి ఒకడు అక్కడ ఉన్నాడు. అతడు గదరేయలోని దయ్యములు పట్టిన పిచ్చివాడు. ఆయన తుఫానుతో నిన్న సముద్రమును దాటి వచ్చాడు. ఒక వ్యక్తికి సహాయము చేయుటకు ఒక రాత్రి అంతా ప్రయాసపడ్డాడు. తను తాను ప్రత్యక్షపరుచుకొని ఈరోజు ఇక్కడున్న ఏ వ్యక్తి అయినా స్వస్థపరచబడుటకు ఆయన మహిమ నుండి దిగి వచ్చాడు. ప్రభు అయిన యేసు యొక్క ప్రేమతో నిండిన హృదయం అది. ఆ దయ్యము పట్టిన వ్యక్తి ఆయనను కలిసినప్పుడు అతడు ఆయన వైపుకు పరిగెత్తి వెళ్ళాడు. ఆయనను చంపుటకు వెళ్ళినట్లున్నది.
సాతానుడు ఆ యువకుడిని పూర్తిగా లోబరుచుకున్నట్లు ఆయన చూశాడు. సాతానుడు అతడి నాలుకను కూడా ఉపయోగించుకున్నాడు. సాతానుడు నీ నాలుకను కూడా ఉపయోగించుకోగలడు. ఆ విషయం మీరు నమ్ముచున్నారా? ఖచ్చితంగా వాడు ఉపయోగించుకుంటాడు. నీవు చెప్పగోరని మాటలు చెప్పినట్లుగా చేస్తాడు. అబద్ధములాడుట, దొంగతనము చేయుట, నీకు ఇష్టం లేని కార్యములు చేయించుట, దేవునికి ఇష్టం లేని చెడ్డ మాటలు పలుకున్నట్లుగా చేయుట, సాతానుడు నిన్ను పూర్తిగా స్వాధీనం చేసుకుంటాడు. గ్లోరీ. ఒకవేళ వాడు పూర్తిగా నిన్ను స్వాధీనపరుచుకున్నట్లయితే అప్పుడు నీవు ఏమి మాట్లాడుచున్నావో నీకు తెలియదు. నీవు పిచ్చివాడివి అవుతావు. నీ నాలుకను యేసుక్రీస్తు కొరకు ఉపయోగించవచ్చని నీకు తెలుసా? ఖచ్చితంగా దాన్ని ఉపయోగించవచ్చును. ఆమేన్. అప్పుడు నీవు సువార్తను గూర్చి పాడతావు, సువార్తను బోధిస్తావు, మంచి విషయాలు మాట్లాడతావు, మంచి మాటలు మాట్లాడతావు. అప్పుడు నీవు పరిశుద్ధాత్మకు పూర్తిగా లోబడినప్పుడు నీకు పూర్తిగా తెలియని భాషలో ఆయన నీ ద్వారా మాట్లాడగలడు. అది నిజం. ఆయన అది చేయగలడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, మా సృష్టికర్తవైన దేవా, మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తును మీ గొప్ప నామము క్రిందికి వచ్చి ఈ యొక్క ప్రాతకాల సమయంలో మా కుటుంబాలతో కలిసి మీకు మా హృదయపూర్వకమైన స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. గత రాత్రి మంచి విశ్రాంతిని మా కుటుంబాలకు దయచేసి దేవా, మీ కృపను బట్టి మమ్మల్ని మేలుకొలిపి కుటుంబ బలిపీఠములో మేమందరం కలుసుకొని మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, అద్భుతమైన మీ మాటలు చదువుకొని దాన్ని ధ్యానించడానికి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మొదటిగా మాలో ఉన్న ప్రతి అవిశ్వాసమును క్షమించండి అయ్యా. ఈ సమయంలో మీ జీవవాక్కులను మా కొరకు దీవించి మాకు అర్థమయ్యే రీతిలో మీరు బోధించమని, ఎంతమంది శ్రద్ధతో మీ మాటలు వింటున్నారో వారందరినీ ఈ వాక్యము తాకునట్లుగా సహాయము చేయమని యేసుక్రీస్తును శ్రేష్టమైన మీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క మాటలను ధ్యానించుకుందాం. మరి నిన్న మొన్న మేము లైవ్ ఇవ్వలేదు, అయినప్పటికీ కూడా మా కుటుంబ బలిపీఠాలు మా కుటుంబంతో మేము ఏర్పాటు చేసుకున్నాం. మరి నిన్నటి రోజున ఇదే మత్తయి సువార్తలో 8వ అధ్యాయం 23 నుండి 27 వరకు చదువుకొని ఇదే అంశాన్ని, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడనే అంశంలో కొన్ని విషయాలు మనము చూసాము. అయితే ఈరోజు మత్తయి సువార్త 8వ అధ్యాయం 28 నుండి 34వ వచనం వరకు ఉన్న లేఖనమును చదువుకొని యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడనే అంశంలో నిన్న ఆ అంశంలో యేసుక్రీస్తు వారు చూడండి, ఆయన సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఆయన అమరమున నిద్రపోతున్నప్పుడు తుఫాను లేచినప్పుడు ఆయన తుఫాను గాలిని గద్దించి అక్కడ అద్భుత కార్యం చేశాడు. అది మనం చూసాం. అవును, మన జీవితాల్లో కూడా వచ్చేటువంటి ఎన్నో తుఫాన్లు, శ్రమలు, శోధనలు వచ్చినప్పుడు విశ్వాసముతో మనము ఆయనపై ఆధారపడినప్పుడు ఖచ్చితంగా అవన్నీ కూడా దేవుడు గద్దించి తీసివేస్తాడని చెప్పుకున్నాం. ఇప్పుడు అదే కొనసాగింపులో మత్తయి సువార్తలో ఇప్పుడు ఆయన పడవలో పరుండి ఉండి ఆయన నిద్రపోవచ్చు, తుఫాన్ను గద్దించి ఆయన ఆ తుఫాను మధ్యలో ఆయన
ఎందుకు అంత ప్రయాసపడి ప్రయాణం చేయవలసి వచ్చిందో ఈరోజు చూద్దాం. ఆమేన్. తుఫాన్లో ఉన్న సముద్రం మీద చీకటి రాత్రిలో ఆయన ప్రయాణిస్తున్నాడు. ఆమేన్. ఆయన చాలా అలసిపోయాడు. బహుశా సముద్రంలోని 10,000 దయ్యములు ఆయనను ముంచి వేస్తానని ప్రతిజ్ఞ చేసి ఉండవచ్చు. ఆమేన్. అలసిపోయి ఆ చిన్న పడవలో ప్రయాణిస్తున్నాడు. గ్లోరీ. ఆ పడవ అలలకు అటు ఇటు కొట్టుకుంటుంది. కానీ ఇప్పుడు ఆయన ఎందుకు అంత ప్రయాసపడి అలసిపోయినప్పటికి కూడా రాత్రంతా చీకటిలో ప్రయాణం చేస్తున్నాడంటే సముద్రం మీద ఆమేన్. ఒక పని నిమిత్తం ఆయన చాలా దూరం నుండి గదరేనేయుల దేశమునకు వెళ్తున్నాడు. ఆమేన్. ఏంటి ఆ ప్రాముఖ్యమైన పని అంటే, ఆ గ్రామములో సహాయము కావలసిన వ్యక్తి ఒకడు ఉన్నాడు. వింటున్నారా? ఆమేన్. అతడు గదరేయలోని దయ్యములు పట్టిన పిచ్చివాడు. ఆమేన్. యేసుక్రీస్తు వారు తుఫానుతో నిండిన సముద్రమును ఎందుకు దాటి వచ్చాడంటే ఆ వ్యక్తికి సహాయం చేయటానికి. ఆమేన్. ఒక వ్యక్తికి సహాయం చేయటానికి ఆ రాత్రంతా ఆయన ఎంత ప్రయాసపడ్డాడో చూడండి. ఎంత ప్రయాసపడవలసి వచ్చింది. ఆయన తను తాను ఈరోజు కూడా ప్రత్యక్షపరుచుకొని మీరు ఎక్కడైతే కూర్చున్నారో మీ కుటుంబాలతో, మీరు ఎక్కడైతే వాక్యం వింటూ ఉన్నారో మీకు కూడా ఆయన సహాయము చేయటానికి, ఒకవేళ వ్యాధి కలిగి ఉంటే స్వస్థపరచడానికి, పాపంలో ఉంటే రక్షించడానికి, సమస్యల్లో ఉంటే విడిపించడానికి ఆయన ఇప్పుడు మహిమ నుండి దిగి వచ్చాడు. చప్పట్లు కొట్టి తెలుసుద్దాం. హల్లెలూయా. ఆమేన్. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రేమతో నిండిన హృదయం కలిగిన వాడు. ఆమేన్. ఆ దయ్యం పట్టిన వ్యక్తి ఆయనను కలుసుకున్నప్పుడు అతడు ఆయన వైపు పరిగెత్తుకొని వచ్చి ఆయనను చంపుటకు వెళ్ళినట్టుగా పరిగెత్తుతూ వచ్చాడు. ఆమేన్. అయితే సాతానుడు ఆ యువకుడిని పూర్తిగా పట్టుకున్నాడు. ఎంతగా స్వాధీనం చేసుకున్నాడంటే అతని నాలుకను కూడా సాతానుడు ఉపయోగించుకుంటున్నాడు. ఆమేన్. అందుకే సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని? ఆమేన్. అంటే ఇప్పుడు సాతానుడు ఆ పిచ్చి పట్టి దయ్యం పట్టినటువంటి యువకుడిని నాలుకను ఉపయోగిస్తున్నాడు. ఆమేన్. అయితే గమనించండి, ఇక్కడ అంటున్నాడు ప్రవక్త, సాతానుడు మీ నాలుకను కూడా ఉపయోగించుకోగలడు. మీకు తెలుసా ఆ విషయం? మీరు నమ్ముతున్నారా? ఆమేన్. ఖచ్చితంగా వాడు ఉపయోగించుకుంటాడు. ఎలా ఉపయోగించుకుంటాడంటే నీవు చెప్పకూడని మాటలు చెప్పేటట్లుగా, ఆమేన్, అబద్ధాలు ఆడేటట్టుగా, దొంగతనం చేసేటట్టుగా, నీకు ఇష్టం లేని కార్యాలు చేసేటట్టుగా, దేవునికి ఇష్టమైన చెడ్డ మాటలు పలికేటట్టుగా చేస్తాడు వాడు. సాతానుడు నిన్ను పూర్తిగా స్వాధీనం చేసుకుంటాడు. వాడు గనక నిన్ను పూర్తిగా స్వాధీనం చేసుకున్నట్లయితే నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం కాదు. ఆమేన్. నీకు తెలియకుండానే నువ్వు మాట్లాడుతుంటావు. నువ్వు పిచ్చివాడివి అయిపోతావు. ఆమేన్. దయ్యం పట్టిన వాడివే. గ్లోరీ. కానీ గుర్తుంచుకోండి ప్రియమైన దేవుని పిల్లారా, నీ నాలుకను యేసుక్రీస్తు కొరకు కూడా ఉపయోగించవచ్చని నీకు తెలుసా? ఆమేన్. అందరూ ఆమేన్ చెప్తారా? ఆమేన్. ఖచ్చితంగా నీ నాలుకను దేవుని కొరకు ఉపయోగించవచ్చు. దేవుని కొరకు ఉపయోగిస్తే నువ్వు సువార్తను గురించి పాడతావు, సువార్తను బోధిస్తావు, అంతేకాదు మంచి విషయాలు మాట్లాడతావు. అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మకు సంపూర్తిగా లోబడినప్పుడు నీకు పూర్తిగా తెలియని భాషలో ఆయన నీ ద్వారా మాట్లాడతాడు. ఆమేన్. అది నిజం, ఆయన చెయ్యగలడు.
అర్థమవుతుందండి మీకు? ఇప్పుడు ఆ దయ్యములు పట్టిన వ్యక్తి నాలుకను సాతానుడు ఉపయోగించుకున్నాడు. ఆమేన్. సాతానుడు ఎవరి నాలుకనైనా ఉపయోగించుకుంటాడు. అయితే గమనించండి, నువ్వు ఎప్పుడైతే ఆ దేశానికి వచ్చిన తర్వాత మనకు తెలుసు దేవుడు ఆ దయ్యములను వెళ్ళగొట్టాడు. ఇక మనం చదువుకున్నాం, అతనిలో ఉన్న దయ్యాలన్నీ పందుల్లోకి వెళ్ళిపోయింది. ఆ పందులన్నీ కూడా ప్రపాతంలో పడి చచ్చిపోయింది. ఇతడు స్వస్థత పొందుకున్నాడు. చక్కగా బట్టలు ధరించాడు. యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నాడు. ఆమేన్. ఇంకా చెప్పాలంటే అతడు దేవుడు ఆయన పట్ల చేసిన కార్యాలను గొప్పగా యేసు ప్రభు గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. గ్లోరీ. ఇప్పుడు ఆయన నాలుకను, అంటే ఆ దయ్యం పట్టిన వ్యక్తి యొక్క నాలుకను ఇంతకు ముందు సాతానుడు వాడుకున్నాడు. ఆమేన్. ఇప్పుడు యేసయ్య ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు నేనేమన్నానంటే, రక్షింపబడిన నీవు దేవుని కొరకు నీ నాలుకను ఉపయోగించాలి. ఆమేన్. నీ జీవితాన్ని ఉపయోగించాలి. yes. ఎంతగా ఉపయోగించాలంటే, పూర్తిగా నువ్వు మాట్లాడే ప్రతి మాట వాక్యానుసారముగా, ఆమేన్, ఇతరులకు ప్రయోజనకరంగా, అనేకులను దేవుని వద్దకు నడిపించేటట్టుగా సువార్తను గూర్చి పాడుతూ, సువార్తను గూర్చి బోధిస్తూ, ఈ కాలపు వర్తమానం యొక్క విలువ ఎంత గొప్పది, దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఈ కాలపు ప్రవక్తను గురించి, వర్తమానం గురించి ఆమేన్, నువ్వు పాడాలి, ప్రకటించాలి, అనేకులను దేవుని దగ్గరికి తీసుకొని రా. ఆమేన్. అప్పుడు నిన్ను దేవుడు ఉపయోగించుకుంటున్నాడనే అర్థము. పరిశుద్ధాత్ముడు నేను ఉపయోగించుకున్నప్పుడు ఖచ్చితంగా గుర్తుంచుకోండి, అప్పుడు నీ జీవితంలో దేవుడు నిన్ను ఉపయోగించుకుంటున్నాడు అని దాని అర్థం. ఒకవేళ నీ నోటి నుంచి అబద్ధాలు, చాడీలు, ఇష్టం లేని చెడ్డ కార్యాలు, పిచ్చి పిచ్చి మాటలన్నీ నీ నోటి గుండా వస్తున్నట్లయితే దాని అర్థం ఏంటంటే, సాతానుడు నీ నాలుకను ఉపయోగించుకుంటున్నాడు. గ్లోరీ. అయితే సాతానుడు నీ నాలుకను ఉపయోగించుకోవటం నీకు ఇష్టమా? వద్దు. ఇంతకుముందు ఒకవేళ వాడు ఉపయోగించుకొని ఉండొచ్చు. ఇప్పటికైనా మీరు గుర్తుంచుకోండి, మీ నోటి గుండా ఏమొస్తున్నా మీరు గమనించండి, గ్రహించండి. కేవలం నేనేమంటానంటే, నీ హృదయాన్ని దేవుడికి ఇవ్వనట్లయితే, నీ హృదయంలో ఆయన నివసించినట్లయితే, వాక్యము నీలో ఉండనట్లయితే సాతానుడు ఉపయోగించుకుంటాడు. ఆమేన్. నీ హృదయంలో వాక్యం ఉన్నట్లయితే, గడియ వర్తమానం ఉన్నట్లయితే, దేవుడు నిన్ను ఉపయోగించుకుంటాడు. ఆమేన్. నీ నుండి అబద్ధాలు రావు, నీ నుండి చాడీలు రావు. వింటున్నారా? నీ నుండి వాక్యం వస్తుంది, చక్కని పాటలు, చక్కని దేవుని మాటలు నువ్వు నీ నుండి ఉపయోగిస్తావు. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో నేను మీకు ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, మీరు దేవుని కొరకు ప్రయోజనకరమైన పాత్రలుగా ఉండాలి. ఆమేన్. ఆమేన్. ఎందుకంటే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఈ చివరి కాలంలో ఆయన వధువు అంటే ఎవరో కాదు కానీ ఆయన కొరకు ఆయన పని చేయటానికి, ఆమేన్, ఆయన మనలో జీవించుచు ఆయన తన క్రియను కొనసాగించడానికి దేవుడు ఉపయోగించుకుంటున్నటువంటి సాధనమై ఉన్నాము. గ్లోరీ. ఆమేన్. ఆమేన్. కాబట్టి మరి ఎంతమంది ఈ ఉదయకాలంలో ఆయన కొరకు ఉపయోగపడాలని ఆశపడుతున్నారు? నేను ఆశపడుతున్నాను.
మరి మీరు కూడా నిర్ణయం తీసుకుంటారా? ఆమేన్. దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రతి ఒక్కరు కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని, ప్రభువా మీ పాత్రగా నేను వాడబడాలని, నాలో నా అవయవాల్లో సాతానుడు ఉండకూడదు నాయన, వాడు ఉపయోగించుకోకూడదు నాయన. నేను మిమ్మల్ని గురించి పాడాలి, మిమ్మల్ని గురించి ప్రకటించాలి. నా అవయవాలు, నా నాలుక మొత్తం కూడా నీ స్వాధీనంలోకి తీసుకో నాయన. నువ్వు ఉపయోగించుకో ప్రభువా. ఓ యేసయ్యా, నేను మీకు సంపూర్ణంగా సమర్పించుకున్నాను ప్రభువా. అవును నాయన, నా ద్వారా నువ్వు మాట్లాడాలి ప్రభువా. నువ్వు చేయగలవు నాయన, అది నిజం ప్రభువా. యేసయ్యా, ఈ ఉదయకాల సమయంలో ఒక్కసారి